హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రచండ బాణుని బగబగలతో జిల్లా అంతా హీట్ ఎక్కితే మరోవైపు పొలిటికల్ హీట్ కరీంనగర్ జిల్లాను షేక్ చేస్తుందని చెప్పచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా హీటు పుట్టిస్తున్న సందర్భాలు ఈరోజు కరీంనగర్లో సంతరించుకున్నాయని చెప్పచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ, అధినేత కేసీఆర్ హాజరవుతుండడం, మరోవైపు ఇదే రోజు పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండడంతో ఒక్కసారిగా కరీంనగర్ జిల్లాలో ఇటు తూర్పు అటు పడమర పూర్తి స్థాయిలో రాజకీయంగా హీటెక్కిందని చెప్పొచ్చు. రెండు భారీ బహిరంగ సభల కోసం జన సమీకరణ రాజకీయ పార్టీలకు సవాలుగా మారగా, అసలు ఈ రెండు పార్టీలకు సంబంధించిన మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం వీరు ఏం మాట్లాడతారనేది కూడా రాజకీయంగా ఉత్కంఠ రేగిందని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ మార్పులు, రాజకీయంగా రగులుతున్న సందర్భాలను ఒకవేళ మనం చూసిండుంటే మాజీ రాజకీయ నేత, సీనియర్ నాయకుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత అనూహ్య పరిణామాలు కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బెడిసికొట్టడంతో ఒక్కసారిగా ఆయనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండడంతో ఈ నేపథ్యంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక రాజకీయ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. జీవన్ రెడ్డి చేరికను ఈరోజు పెద్ద వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయగా, ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు వస్తుండడం ఒక విధంగా చూస్తే ఇదంతా పొలిటికల్ హీట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జగిత్యాల సభను ఒకప్పటి జగిత్యాల జైత్రయాత్రతో పోల్చుకుంటుండగా కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా అవినీతిమయం, ఇది కూలేశ్వరంగా మారిందని చెప్పేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభగా కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి సభను చెప్పుకుంటున్న సందర్భం. మొత్తంగా ఇటు తూర్పు అటు పడమర రెండు కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి రెండు పార్టీల అధినేతలు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరి పర్యటన కూడా రాజకీయంగా హీట్ పుట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యం అంతా చూసుకుంటే ప్రస్తుతం బహిరంగ సభలో ఇటు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడో, అటు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నాడో కూడా రాజకీయంగా ఒక చర్చ ఊపందుకుంది. ప్రధానంగా 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా ప్రజాపాలనలో విఫలం చెందిందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ పోతుండడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ఉన్నాయంటూ టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడబోతున్నాడు అనేది ఒక చర్చ నడుస్తుండగా, అవినీతిమయంగా ఉన్న గత పాలకులంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చారని చెప్పి రేవంత్ రెడ్డి చేస్తున్న ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ ఈరోజు బహిరంగ సభలో చేయబోతున్న వ్యాఖ్యలు కానీ ఒక రాజకీయ చర్చగా మారాయని చెప్పి మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ సంబంధించి ఓపెన్ మీటింగ్ కాటారంలో, పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం కాటారంలో సీఎం పర్యటన, ఇదంతా కూడా ఒక రకంగా పొలిటికల్ గా రెండు పార్టీలు కూడా మైలేజ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డి చేరికను బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, జీవన్ రెడ్డి చేరికను కొట్టేసేందుకు, జీవన్ రెడ్డి చేరికను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చిందని చెప్పి కూడా ఒక రకంగా చర్చ నడుస్తుంది. మొత్తంగా చూస్తే ఒక నాయకుడు పార్టీ మారుతుంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన సీఎం, మాజీ సీఎంలు కూడా కరీంనగర్ జిల్లాను పర్యటించడం ఒక రకంగా రాజకీయంగా హిట్ పుట్టిస్తుందని చెప్పొచ్చు. ఓవైపు ఎండలు మండుతుండగా రాజకీయంగా పుట్టిస్తున్న వేడి కూడా జిల్లా వ్యాప్తంగా ఒక పొలిటికల్ హీటు రగులుతుందని చెప్పొచ్చు. రెండు పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్,
కాంగ్రెస్ పార్టీలు జన సమీకరణ లక్ష్యం చేశారు. భారీ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేశారు. ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం, అటు పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం కాటారంలో జరుగుతున్న రెండు బహిరంగ సభలు కూడా రాత్రి వేళ అవుతుండొచ్చు. సాయంత్రం మొదలయ్యే ఈ రెండు బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి, ఏం మాట్లాడబోతున్నారు, అసలు కరీంనగర్ జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాష్ట్రంగా చూసుకుంటా కూడా ఎవరి వాగ్దానం ఎలా ఉన్నాయి, ఎన్నికల ఎజెండాను ఎవరు అమలుపరిచారనే దాన్ని కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి సభలు ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పొచ్చు.